143 తర్వాత బంపర్ ఆఫర్ తర్వాత 100% ఈ సినిమా గ్యారంటీ హిట్ కొడుతుందని కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. ఓవర్ కాన్ఫిడెంటా అసలు ఎందుకు హిట్ అయ్యిద్దని అలా చెప్తున్నారా? లేదు, కాన్ఫిడెన్సే. ఓకే. అంటే సినిమా ఇప్పుడు జానర్కి వస్తే మర్డర్స్, సస్పెన్స్, థ్రిల్లర్స్ ఇప్పుడు చాలా యూత్కి కానీ మన ఆడియన్కి బాగా దానికి లైక్ చేస్తారు. అంటే సస్పెన్స్ అనేది బాగా ఇష్టం. సో ఆ సస్పెన్స్లో ఎమోషన్ ఉంటుంది, మంచి లవ్ స్టోరీ ఉంటుంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, సిద్ శ్రీరామ్ గారు పాడిన సాంగ్స్. అవి ఎంగేజ్ చేస్తూ అసలు విలన్ ఎవరు అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఆడియన్కి. టోటల్గా కమర్షియల్గా ఫైట్స్ ఉంటాయి. సినిమాకి, కమర్షియల్ సినిమాకి ఏం కావాలో అది ఉంటూ కొత్తగా మన ఆడియన్కి ఏమి చెప్పగలం అని చెబుతూ ఈ పట్టుకుంటే 10,000 అది బాగా ఆడియన్ని ఎంగేజ్ చేస్తుంది. సెకండ్ హాఫ్లో ఎడ్జ్ ఆఫ్ ది సెట్ అంటే సీన్కి మారిపోద్ది. మన థాట్ మనం అనుకుంటుంది అక్కడ ఉండదు, అక్కడ వేరే జరుగుతూ ఉంటుంది. సో అలా గ్రిప్పింగ్ ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. సో గ్యారంటీగా సినిమా పాస్. ఓకే, మేము తీసుకెళ్ళాలి అది ఆ సినిమాని. ఓకే, అంతే. అది తీసుకెళ్ళామా సినిమా సక్సెస్.